అమ్మవారి యొక్క 154వ నామం నిరుపాధయే నమః. నిరుపాధి అంటే ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది. ఉపా ప్లస్ ఆది అంటే ఉపాధి అన్న పదానికి ఉప అంటే సమీపములో ఉన్న దాని మీద, ఆది అంటే అధిపత్యము చూపునది అని అర్థం. ఉదాహరణకి జానకి అంటే సీతమ్మ వారి యొక్క ఎర్రని దోసిల్లో స్వచ్ఛమైన తెల్లని ముత్యాలు ఉంటే ఆ ముత్యాలకు కూడా ఎర్రటి రంగు భాషిస్తుంది. ఈ సందర్భంలో ముత్యాలకు జానకి ఎర్రని దోసిలి ఉపాధి అవుతుంది. అలాగే ఆత్మ ఉన్నట్లుగా కనపడాలంటే ఆత్మకు ఒక శరీరం అవసరం. ఈ సందర్భంలో శరీరం ఆత్మకు ఉపాధి అవుతుంది. అలాగే జీవనం సాఫీగా సాగడానికి ఉద్యోగం అనేది ఒక సౌకర్యం. ఈ సందర్భంలో ఉద్యోగం జీవనానికి జీవనోపాధి అవుతుంది. అందుకే మన జీవనంలో ఉద్యోగ ధర్మం భాషిస్తుంది. జీవనంలో ఉద్యోగ ధర్మం భాషించినట్టుగానే కర్మవాసనలతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన అలసత్వాది అవిద్యా లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లుగా భాషిస్తాయి. ఈ విధంగా లేని అవలక్షణాలు ఉన్నట్లుగా భాషింపజేసే ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు. అందుకని అమ్మవారు నిరుపాధి అని చెప్పబడింది. ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది అని ఈ నామానికి అర్థం. అమ్మవారి యొక్క 155వ నామం నిరీశ్వరాయై నమః. నిరీశ్వర, ఇంకా తనకు పైన ప్రభు అనేవారెవ్వరూ లేనిది. ప్రకృతి పురుషులు కలిసి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు. వాళ్లే అమ్మవారు అయ్యవారు. అవునా? అయ్యవారు అమ్మవారికి పైన ఉండే ప్రభువు కాదు. అమ్మవారు అయ్యవారికి ప్రభువులు కాదు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి అని గీత చెప్పింది. అర్థం చేసుకోవాలి, అమ్మవారికి పైన ఇంకెవరు ప్రభువులు లేరు. వీళ్ళిద్దరే కలిసే ప్రపంచాన్ని నడుపుతున్నారు. అయ్యవారు కూడా అమ్మవారికి పైన ఉండే ప్రభువు కాదు. అలాగే అమ్మవారు కూడా అయ్యవారికి ప్రభువురాలు కాదు. కాళ్ళు లేని భర్త, ఇక్కడ బాగా మనసు పెట్టి వినండి మీరు, కాళ్ళు లేని భర్త కదలలేడు, కళ్ళు లేని భార్య చూడలేదు. కానీ ఆ భార్య భుజాల మీద ఆ భర్త ఎక్కి దోవ చూపిస్తున్నాడు. మనం చాలా రోడ్ల మీద చూస్తూ ఉంటాం ఈ బెగ్గింగ్కి వచ్చేవాళ్ళని. ఆ భార్య భుజాల మీద భర్త ఎక్కి దోవ చూపిస్తున్నాడు. భార్య నడుస్తోంది, భార్యతో పాటు భర్త కూడా ముందుకు సాగుతున్నాడు అన్నమాటే కదా. ఈ విధంగా ఆ ఇద్దరు భార్యాభర్తలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి ప్రభువు? భార్య నడవకపోయినా భార్య అధోగతి పాలవకుండా ఉండేందుకు భర్త త్రోవ చూపించకపోయినా వారి జీవిత రథం ముందుకు సాగదు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికి ప్రభువు కాదు. ఇద్దరు పరస్పర అవసర పరస్పరాధీన. వినండి బాగా, ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకునే వాళ్ళకి ఇది బాగా అర్థం కావాలి. ఇద్దరు పరస్పర అవసర పరస్పరాధీన పరస్పర ఆధార పరిపూరకాలు, ఇంటర్ డిపెండెంట్ కాంప్లిమెంటరీ కౌంటర్ పార్ట్స్. నేను పెళ్లి చేసుకున్నాను కదా అని భర్త భార్య మీద డిమాండ్ చేయటానికి, కమాండ్ చేయటానికి, కొట్టడానికి కాదు. అలాగే భార్య కూడా ఆయన నోరు మెదపనివ్వకుండా చేయడానికి, ఆయనకి ఇష్టాలని కూడా అర్థం చేసుకుంటూ అనుకూలవతిగా ఉండడం భార్య యొక్క ధర్మం. ఈ పరస్పర అధీనాలు, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరికి ఒకరిగా జీవించవలసిన వాళ్ళు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఈ ప్రకృతి పురుషులే సర్వ జగత్తును నడిపిస్తూ ఉంటే వీళ్లకు పైన ఇంకా ప్రభు ఎవరు ఉంటారు? అందుకని అమ్మవారు నిరీశ్వర అని ఈ నామంతో చెప్పబడింది. ఇంకా తనకు పైన ప్రభు అనేవారు ఎవరు లేనిది అని ఈ నామానికి అర్థం. ఇద్దరు కలిపి
నడుపుతూ ఉంటేనే ఈ ప్రపంచం నడుస్తోంది. అందుకనే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మనం నమస్కరించుకుని ప్రార్థిస్తూ ఉంటాం. జగత్పిత జగన్మాత ఇద్దరు కలిసి నడుస్తారు, ఇద్దరు కలిసి చేస్తారు, చెరిసగంగా పంచుకుని చేస్తారు అర్ధనారీశ్వరులు. ఇలా జీవించగలిగితే మన జీవితాలు కూడా ఎంత హాయిగా ఉంటాయి. ఈ పరపత్యాలు, ఈ కోర్టులకు ఎక్కడాలు, వీధిలో పట్టాలు ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదమ్మా. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.